మీదకు వస్తే వెంటనే నవ్వులు పూయించేవాడు ఇమ్మానియల్. కానీ లైట్స్ ఆఫ్ అవ్వగానే అతని ముఖంపై ఉండే చిరునవ్వు కూడా ఆరిపోతుంది. చిన్నతనం నుంచే అతను ఫన్నీగా ఉండేవాడు. కానీ జోకుల వెనుక దాగి ఉండేది ఒక పెద్ద నిజం. తన బాధని ఎవరికీ తెలియనివ్వకుండా నవ్వించటమే అతని జీవితం. పేద కుటుంబం, అమ్మ కష్టం, నాన్న లేని లోటు, వీటిని మర్చిపోవడానికి అతను కామెడీని పట్టుకున్నాడు. స్టేజ్ మీద వస్తే వెంటనే నవ్వులు పూయించేవాడు ఇమానియల్. కానీ లైట్స్ ఆఫ్ అవ్వగానే అతని ముఖంపై ఉండే చిరునవ్వు కూడా ఆరిపోతుంది. చిన్నతనం నుంచి అతని ఫన్నీగా ఉండేవాడు. కానీ జోకుల వెనుక దాగి ఉండేది ఒక పెద్ద నిజం. తన బాధని ఎవరికీ తెలియకుండా నవ్వించడమే అతని జీవితం. పేద కుటుంబం, అమ్మ కష్టం, నాన్న లేని లోటు, వీటిని మరిచిపెట్టడానికే అతను కామెడీని పట్టుకున్నాడు. స్కూల్లో టీచర్లు, ఫ్రెండ్స్ ఎవరైనా నవ్వించగలిగేవాడు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒంటరిగా కూర్చోవడం అతని నిజమైన రోజు ముగింపు. జీవితంలో ఎన్నో రిజెక్షన్స్, స్టేజ్ షోలు, ఆడిషన్స్, ఎక్కడ చూసినా ఇంకా టైం లేదు, తర్వాత రా అనే మాటే. అయినా వదలలేదు. ఎప్పుడు నవ్వుతూ సార్ నెక్స్ట్ టైం బెస్ట్గా చేస్తా అని చెప్పి బయటికి వచ్చేవాడు. కానీ బయటికి వచ్చాకే అతని కళ్ళలో నీళ్లు నిలిచేవి. అలా కష్టాల్లో పేరుకుపోయిన ఇమ్మానియల్ ఈరోజు బిగ్ బాస్ 9 హౌస్ వరకు వచ్చాడు. హౌస్లో ఎవరికీ నిజంగా తెలియదు. అతను జోక్ చెప్పినప్పుడు ఆ నవ్వు వెనుక ఎంత గాయం, ఎంత ప్రయాణం ఉందో. రాత్రులు బెడ్